పార్టీ, అదేవిధంగా కొన్ని చోట్ల జనసేన పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు అనేటువంటిది కూడా ప్రకటించేశారు తెలుగుదేశం దాదాపు. మరి ఇవి ఉమ్మడి సభల ద్వారాగా ఏమిటి అని అంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి ఉమ్మడి రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నింటిని అంశాలు చెప్పేదానికి అవకాశం. ఇక్కడ చిన్న సందేహం, ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మీరే గెలవబోతున్నారు, జగన్ పని అయిపోయింది అని చెప్పారన్నది తెలుగుదేశం వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. సార్ సోషల్ మీడియాలో సాయి గారు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ చెప్పాడు, లేదు మీ పని అయిపోయింది, తెలుగుదేశం జనసేన కూటమి గెలదు, జనసేన ఉన్న పొత్తులో కూతురదు అని చెప్పేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రమే ఎక్కడి నుంచి వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్, వీళ్ళు ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఇది సోషల్ మీడియా ప్రచారాల కింద ఇదే. గాని ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఒకసారి ఆయన ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుకున్న తర్వాత మీరు ఓడిపోతారు అని చెబితే ఇంక ఆయన ఎందుకు అవసరం ఏముంది, మీరు ఓడిపోతారంటే ఇంక మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇచ్చే డబ్బులు అని మిగులుతాయి కదా అని అంటారు. ఏం చెప్తారు ప్రశాంత్ కిషోర్, మనం ఈ విధంగా చేస్తే గెలవటానికి ఉంటుంది, మీరు వెళుతున్నటువంటి దారిలో అయితే గెలవటానికి అవకాశం లేదు, ఇప్పుడు వరకు మీరు వెనకబడి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ వ్యతిరేకతలు ఉన్నాయి, ఈ వ్యతిరేకతను మీరు ఈ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తారు తప్ప మీరు ఓడిపోతారు అనేటువంటిది అట్లా చెప్పడానికి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. అదొక అంశం. ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా తెలుగుదేశం అనుకుంటున్నట్టుగా ఒక విషయంలో మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వెనకబడింది. వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకటించిన దాని ప్రకారంగా ఈ సభలతోనే జనవరి నెలంతా 29వ తారీఖున లాస్ట్ సభ అనంతపురం జిల్లాలో ప్రకటించారు. అంటే 30వ తారీఖు వరకు అసలు అన్ని సభలు జనంలోనే, రోజుకు 4 సభలు, 3 సభలు, 2 సభలు, లేదంటే ఒక సభ, కానీ ప్రతిరోజు సభ, 1-2 రోజులు ఏదైనా గ్యాప్ ఉంటే ఉండొచ్చాం. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు గాని, ఇద్దరు గాని, ఒక్కొక్కరు గాని అట్లా పాల్గొనేటువంటి సభల కింద ప్రకటన. అంటే వాళ్ళ నెలంతా జనంలోనే ఉండాలని దీనికి కొంత హైప్ క్రియేట్ చేయాలి. దీంట్లో ఒక మైనస్ ఏమొస్తుందంటే ఇప్పుడు అసలు మొత్తము టీం ని సర్వసానందం చేసుకోకుండా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కొత్త ముఖాలని ఉన్నటువంటి వాళ్ళని ఒక చోట నుంచి ఇంకోటి మార్చుకొని రేపు సంక్రాంతి కల్లా 175 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసి పోటీకి రెడీ ఉన్నాను, ఎన్నికలకు రెడీ ఉన్నాను అని ప్రకటిస్తే ఖచ్చితంగా మరి ఇది ప్రతిపక్షాల ఒక డిఫెన్స్ లో పడి ఉంటే దానికి అవకాశం. మరి ప్రతిపక్షాలు ఒక ఆలోచిస్తున్నామో, ఒకవేళ మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వచ్చేస్తున్నారు కూడా ప్రకటన చేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 35 ఏమో క్లియరెన్స్ చేశాడు. మరి ఆ 35 మందిలో కనీసం 5 మంది అన్నా తెలుగుదేశం జనసేనలోకి వస్తే బాగుండేది. మొన్న ఒక ఎమ్మెల్సీ ఎవరు జనసేనలో చేరినట్టున్నారు, ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఏదో కాంటాక్ట్ లో ఉన్నారు అంటున్నారు తప్ప ఆ వలసల ఫ్లో అనేది అయితే మాత్రం ఏమి కనపడాల, అది వచ్చే పరిస్థితి కూడా ఏమి కనపడలేదు. నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలాగో ముందస్తుగానే ప్రకటిస్తాడు అభ్యర్థుల్ని, ప్రకటించిన తర్వాత ఇంకేమన్నా వస్తారేమో, అప్పుడు వలస ఏమన్నా మరి ఏమన్నా వస్తాయేమో అనేటువంటి దాని మీద ఎదురు చూసేటలో మరి తెలుగుదేశం జనసేన కూటమి ఉందేమని నేను అనుకుంటున్నాను. షర్మిల విషయానికి వచ్చేసరికి షర్మిల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆందోళన నేను అనుకోవట్లేదు. కారణం